The Power of Your Subconscious Mind by Joseph Murphy. Chapter 4 Mental Healings in Ancient Times. మీకు తెలుసా, థౌజండ్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కూడా పీపుల్ తమను తాము హీల్ చేసుకునేవారట. కేవలం బిలీఫ్ ద్వారా. నో మెడిసిన్స్, నో టెక్నాలజీ, ఓన్లీ ద పవర్ ఆఫ్ ద సబ్కాన్షియస్ మైండ్ అంటున్నారు ఆథర్. ఏన్షియంట్ టైమ్స్లో హీలింగ్ అంటే టాబ్లెట్స్ కాదు. హీలింగ్ అంటే బిలీఫ్, ఇమాజినేషన్, ఇన్నర్ ఫెయిత్. టెంపుల్స్లో, చర్చెస్లో, మసీదుల్లో, ఆశ్రమాల్లో పీపుల్ ఈ విధంగా నమ్మేవారట. సంథింగ్ డివైన్ ఈజ్ హీలింగ్ మీ. ఏదో అతీతమైన శక్తి నన్ను హీల్ చేస్తూ ఉంది అని. కానీ నిజానికి ద సబ్కాన్షియస్ మైండ్ వాజ్ హీలింగ్ దేర్ బాడీ. అంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండే వాళ్ళ శరీరాన్ని హీల్ చేస్తుంది అని ఆథర్ చెప్తున్నారు. సబ్కాన్షియస్ మైండ్ డజంట్ అండర్స్టాండ్ లాజిక్. సబ్కాన్షియస్ మైండ్ లాజిక్ ని అర్థం చేసుకోదట. ఇట్ అండర్స్టాండ్స్ ఓన్లీ బిలీఫ్, ఎమోషన్, రిపిటేషన్. ఎప్పుడైతే ఒక వ్యక్తి స్ట్రాంగ్ గా నమ్ముతాడో నేను హీల్ అవుతున్నానని, సబ్కాన్షియస్ మైండ్ ఇమీడియట్ గా మన బాడీని రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుందట. ఏన్షియంట్ హీలింగ్ మెథడ్స్ ఏం చెప్తున్నాయి అంటే, మంత్రాస్, ప్రేయర్స్, సింబల్స్, రిచువల్స్ ద్వారా హీలర్స్ హీల్ చేసేవారట. దీని అర్థం వాటికి పవర్ ఉందని కాదట. అవి ఒక వ్యక్తి యొక్క మైండ్లో డీప్గా బిలీఫ్ని క్రియేట్ చేసేవట. ఫెయిత్ అనేది సబ్కాన్షియస్ మైండ్కి యాక్టివేషన్ స్విచ్ లాంటిది అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉపయోగించే అఫర్మేషన్స్, విజువలైజేషన్, మెడిటేషన్, హీలింగ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్కి అదే విధంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్తున్నారు. మన శరీరం మన యొక్క థాట్స్ని, వర్డ్స్ని, ఎమోషన్స్ని వింటుందట. మెడిసిన్ అనేది మన బాడీని ట్రీట్ చేస్తే, మన బిలీఫ్ అనేది మన బాడీతో పాటుగా మన సోల్ని కూడా హీల్ చేస్తుందని చెప్తున్నారు. ఏన్షియంట్ విజ్డమ్ ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది అంటున్నారు. హీలింగ్ అనేది మన లోపల జరుగుతుంది, బయట కాదు అని. మీరు కనుక మీ బిలీఫ్ని కనుక చేంజ్ చేస్తే, మీ సబ్కాన్షియస్ మైండ్ మీ లైఫ్ని చేంజ్ చేస్తుందని చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.